వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ గైస్. మాకైతే ఇంద్రామిల్ వచ్చి ఇప్పటికైతే 3 నెలల ఇంతవరకైతే ఏం పని అయింది ఏంది ఏం కదా మీకైతే మొత్తం డీటెయిల్స్ అయితే చెప్తా. ఇప్పటికైతే కట్టబడైతే 3 నెలల చూపిస్తా ఎంత పని అయింది ఏంది ఏం కదా ఎంత ఖర్చు అయిందని. ఇదే మా ఇల్లు అయితే చూసిరు కదా ఎంత పని అయింది ఏం కదా అని. మాకైతే ఫస్ట్ బిల్ అయితే పడేది బేస్మెంట్ బిల్ అయితే. ఇప్పుడు సెకండ్ బిల్ కోసం అయితే వెయిటింగ్. గోడలు అయితే మొత్తం స్లాబ్ లెవెల్ అయితే అయిపోయినాయి. ఒక ఇల్లు ఒక బ్యాక్ సైడ్ అయితే మిగిలింది చూసారు కదా. ఈ యొక్క సజ్జాలు పెట్టిరనుకో మొత్తం ఇక స్లాబ్ లెవెల్ అయితే అయిపోతుంది. చుట్టుముడు అయితే అయిపోయింది. గోడ అయితే మొత్తం లేపేసిరు. ఇది ఒకటి ఉంది. సత్తి లెవెల్ అయితే అయిపోతుంది. ఇంకా స్లాబ్ లెవెల్ గోడలు అయితే అయితే ఫస్ట్ బిల్ బేస్మెంట్ బిల్ అయితే 1,00,000 రూపాయలు పడేది. ఇది వచ్చేసి హాల్. సింగిల్ బెడ్రూమే, డబల్ బెడ్రూమ్ ఒక సింగిల్ బెడ్రూమ్ అయితే పెట్టుకుంటున్నాము. ఇది హాల్ మొత్తం. ఇప్పుడు మనం చూసేది అయితే కిచెన్ రూమ్ మీద అయితే ఇక్కడ పక్కనే అయితే దేవుని రూమ్ వస్తుంది. ఇది కిచెన్ అయితే ఇంత ఉంది. ఇదైతే సింగిల్ బెడ్రూమ్ చూస్తారు కదా. కన్నా అయితే సింగిల్ బెడ్రూమ్. సింగిల్ బెడ్రూమ్ వచ్చేసి ఇట్లా ఉంది. మాకైతే ఇంతవరకు అయితే ఖర్చు వచ్చేసి 4 లక్షలు అయితే అయింది. ఓన్లీ మెటీరియల్ దానికి మొత్తం కలిసి 4 లక్షలు అయింది. మళ్ళీ మేసి రాకనే మా ఇల్లుకి వచ్చేసి ఇంతవరకు అయితే 3 ట్రిప్పుల ఇటుకలు అయితే పడింది ఈ గొడవల కాడికే. ఇల్లు పొడుగు వచ్చేసి అడ్డమేమో 21.6 ఇంచులు, పొడుగేమో 23 ఫీట్లు. మా ఇల్లు అయితే విస్తీర్ణం పొడుగు అడ్డం. ఇది వచ్చేసి మా ఇల్లు అవుట్ ఫీట్ మొత్తం. మీకు చూపించినంత వరకు అయితే మాకైతే 4 లక్షలు అయితే అయినాయి. మరి నెక్స్ట్ మెట్లు అయితే పోయాలి. మెట్లకు మరి స్లాబ్ మరి ఎంత అవుతుందో నాకైతే తెలియదు. వాళ్ళు మీకు తెలుసు కానీ కామెంట్ అయితే చూద్దాం మరి ఎంత అయితే కదా అని. వీడియో నచ్చకపోతే సబ్స్క్రైబ్ అండ్ లైక్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ స్లాబ్ వేసేది ఏం కదా అప్పుడు ఒక వీడియో వేద్దాం. చలో మరి ఉంటా.